వికృతమాలలోని సంతాన సంపద శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పరిశీలించారు. తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలోని వికృతమాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సంతాన సంపద వెంకటేశ్వర స్వామి వారిగా భక్తులను కటాక్షిస్తున్నారు. ఇక్కడి సంతాన సంపద వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శిస్తే సంతానోత్పత్తి, కుటుంబ సౌఖ్యం, ఆయురారోగ్యాలు, సంపద, ఆనందాన్ని స్వామివారు అనుగ్రహిస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంతానం లేని దంపతులకు ప్రత్యేక పూజలు, అలాగే రోజువారీ అర్చన, అభిషేకాలు, స్వామివారికి జరిపే ప్రత్యేక పూజల్లో ఎక్కువగా దంపతులు పాల్గొని సంతానం కోసం ప్రార్థిస్తూ ఉంటారు. కాగా జనవరి 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వికృతమాలలోని సంతాన సంపద వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు మరియు ఆలయ ధర్మకర్త డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కావలసిన ఏర్పాట్లను, త్రాగునీటిని, తీర్థప్రసాదాల వినియోగాన్ని నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వికృతమాల గ్రామం. వైకుంఠ ఏకాదశి నాడు జనవరి 10వ తారీఖు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో దివ్య అలంకరణ. ఆ రోజు వైకుంఠ ఏకాదశి నాడు, ఆ పర్వదినం రోజు ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, తిరుపతి ప్రజలు అందరికీ కూడా స్వామివారి యొక్క దివ్య దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఆనాడు దివ్య పుష్పాలంకరణతో ఆలయం అంతా కూడా అలంకరించబడి ఉంటుంది. వైకుంఠ ద్వారంలో ప్రవేశం వికృతమాల గ్రామంలో సంతాన సంపద వెంకటేశ్వర స్వామిలో అందరూ కూడా వైకుంఠ ద్వార ప్రవేశం చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి అన్నదానం కూడా గ్రామ ప్రజలు, హేమాక్షిలి, యుగంధర్, షేక్ వీరందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తారు. ఆ అన్నదానం కూడా భగవంతుడి ప్రసాదంగా స్వీకరించి, స్వామివారి ప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, మీ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణ. శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయం వికృతమాల. ఈ ఆలయము చాలా పవిత్రమైంది. సంతానం లేకుండా సుమారు 10 సంవత్సరాలు లేకుండా ఈ స్వామి దగ్గరికి వచ్చి సంతానం వస్తుండదు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తూ, ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు, ఆరోగ్యం అన్నీ ఇస్తూ ఉన్నాడు ఈ స్వామి. ఇంతకెందుకు నాకు కన్ను పోయింది. మా డాక్టర్ గారు ఒక డాక్టర్ దగ్గర పంపిస్తే, నీ కన్ను పోయింది, కన్ను పైన ఉండేదానికి లేదు, దాన్ని తీసేయాలన్నాడు. నా స్వామి నేను జీవితం వదిలేసి వెళ్ళాలి, గంగానదిలో దూకాలనుకున్నాను. అప్పుడు స్వామి నాకు ప్రత్యక్షమయ్యి కన్ను ఇచ్చినాడు. ఈ స్వామి మహత్యం అంత గొప్పది. ప్రతి ఒక్కరూ స్వామిని వైకుంఠ ఏకాదశి రోజు వచ్చి దర్శనం చేసుకొని స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ, ఓం నమో నారాయణ. 2013 మే నెల 29వ తేదీ
మరి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి వైభవోపేతంగా పూజలు జరుగుతున్నాయి. 40 రోజుల వరకు పూజ జరిగిన తర్వాత సంతాన కామేష్టి యజ్ఞం చేసి ఆ యజ్ఞ పాయసము సంతానం లేని వారికి ఇచ్చారు. చాలామందికి సఫలమైంది నాయన. అప్పటి నుండి ఇప్పటికి కూడా సంవత్సరముల వరకు అంటే దశాబ్దాల వరకు కూడా సంతానం లేని వారు ఇక్కడ వచ్చి మొక్కుకొని ముడుపులు కట్టుకుంటే సంతానం కలుగుతుంది. ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశికి వైభవోపేతంగా పూజలు జరుపుకుంటూ ఉన్నారు. వేల మంది జనం వచ్చి భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకొని పోతూ ఉంటారు. ఇక్కడ ప్రతి శుక్రవారము స్వామివారికి అభిషేకం జరుగుతుంది. తర్వాత ప్రతి మంగళవారము స్వామివారికి రజత కమలాలర్చన జరుగుతుంది. ప్రతి గురువారము స్వామికి నామములు సన్నగా నేత్ర దృష్టి ఉంటుంది. ఈ విధంగా కార్యక్రమంలో నిత్యము స్వామివారికి అర్చన జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమాలంతా కూడా డాక్టర్ హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి నాయన. ఈ అవకాశం మాకు మా గ్రామంకే కాదు పరిసర ప్రాంతములకు కూడా కలిగించినటువంటి డాక్టర్ శ్రీ హరిప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందువల్లనగా దైవం మానుష రూపేణ అంటారు ఆయన. దేవుడు ప్రత్యక్షంగా కనపడడు, మానవుల రూపంలో చేరి సహాయం చేస్తుంటారు. ఆ విధంగా ఈ దేవాలయ పునర్నిర్మాణము స్వామివారి ప్రతిష్ట చేసినందుకు మా గ్రామం తరపున సార్ గారికి డాక్టర్ హరిప్రసాద్ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఈ విషయంలో ఇక్కడ ఇది స్థల పురాణం. తర్వాత ఇంకా కోనేరు కూడా నిర్మించుటకు ప్రయత్నం చేస్తున్నారు. పూర్వం కోనేరు ఉండినది, కానీ కారణాంతం వల్ల అది ఊడిపోయింది. మరలా కోనేరు కూడా పునర్నిర్మాణం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దినదినాభివృద్ధితో ఈ దేవాలయం వృద్ధి చెందుతున్నది. ఇది నా పేరు పోల హేమాక్షి, ఎక్స్ సర్పంచ్ వికృతమాల. మా వికృతమాల గ్రామంలో ఎంతో పురాతనమైన ఈ దేవాలయం శిథిలా వ్యవస్థలో ఉనింది. అప్పుడు ఒక్క మెడికల్ క్యాంపు ద్వారా కనీసం మా గ్రామానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తి పసుపులేటి హరిప్రసాద్ సార్ ఒక్క మెడికల్ క్యాంపు ద్వారా మా గ్రామానికి విచ్చేసి, ఈ గ్రామంలో ఇంత పురాతనమైన దేవాలయం ఉండి మీరు దీన్ని ఎందుకు ఇలా వదిలేశారని అడగగా ఎవరి దగ్గర సమాధానం లేదు. అలాంటప్పుడు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి దాదాపు చాలా అసలు చెప్పలేని ఆ డబ్బులు ఖర్చు పెట్టి మా ఊర్లోకి ఒక వెలుగును తీసుకొచ్చిన వ్యక్తి పసుపులేటి హరిప్రసాద్ సార్. ఈరోజు మా గ్రామంలో సంతాన సంపద వెంకటేశ్వర స్వామి వెలసినప్పటి నుంచి దాదాపు మా గ్రామంలోనే ఒక కళ అనేది ఏర్పడింది. మా గ్రామానికి ఇలాంటి కళను తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి పసుపులేటి హరిప్రసాద్ సార్ గారు. మేము మా గ్రామం తరపున సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మా గ్రామంలో ఇప్పుడు దాదాపు ఎక్కడెక్కడి నుంచో వచ్చి భక్తులు మా స్వామివారిని దర్శించుకుని మా స్వామివారి వల్ల ఎంతో వాళ్ళకి ఫలితాలు జరుగుతున్నాయని మాకు చెప్తా ఉంటే మాకే చాలా ఆనందంగా ఉంది. దాదాపు మా వెంకటేశ్వర స్వామి వచ్చినప్పటి నుంచి మా ఊర్లో కంపెనీలు కానీ మా ఊర్లో భూములకి రేట్లు కానీ చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రత్యేకంగా మా గ్రామం తరపున సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. అందరినీ ఆహ్వానిస్తున్నాం, భక్తులందరూ వచ్చి. అలాగే వైకుంఠ ఏకాదశి రోజు భక్తులందరూ ఇతర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తారు. కానీ ఈసారి ఇంకా బాగా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. సార్ దాదాపు ఫ్లవర్ డెకరేషన్ కావచ్చు, దాదాపు చాలా డబ్బులు ఒక 20 లక్షల దాకా ఖర్చు పెట్టి బాగా వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వారం అన్నీ బాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున మన చుట్టుపక్కల గ్రామస్తులు, చుట్టుపక్కల మండలాల అందరూ కాళహస్తి కావచ్చు, తిరుపతి కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర.